ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. నాటుకోడి చికెన్ బిర్యానీ మన ఛానల్లో చేస్తున్నానండి. ఈ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లో క్లియర్గా చూద్దామండి. ఈ బిర్యానీ వచ్చేసి నేను 1 కిలో బాస్మతి రైసు 1 కిలో నాటుకోడి తీసుకున్నానండి. దానికోసం సరిపడా నేను డేక్ష పెట్టేసుకున్నాను. దీంట్లో ఫస్ట్ మనము 200 ml ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవుతాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ మసాలా దినుసులు ఇందులో యాడ్ చేసుకున్నామండి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 7 తీసుకున్నాను. ఈ ఆనియన్స్ వచ్చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ ఆనియన్స్ మంచిగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకుందాం. కొత్తిమీర పుదీనా ఒక నిమిషం కలిపేసుకొని ఇప్పుడు మనము ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. ప్లెయిన్ రెడ్ చిల్లీ అండి ఇది. స్టేజ్లో వేస్తే బిర్యానీ మనం ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయకుండానే బిర్యానీ మంచి కలర్గా అనిపిస్తుంది. అందుకోసం నేను ఎప్పుడు ఈ స్టేజ్లో వేస్తాను. కారం వేసినాక ఎక్కువసేపు ఉంచొద్దండి. మనము ఇందులోని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. 150 గ్రామ్స్ మొత్తం అల్లం వెల్లుల్లి రెండు కలిపి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతసేపు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకుని ఒక 7 టమాటాలు, అలాగే పెరుగు వచ్చేసి ఒక 200 గ్రామ్స్ పెరుగు అండి. అలాగే పచ్చిమిర్చి ఒక 5, అలాగే ఈ టమాటాలు త్వరగా మగ్గడానికి కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను అండి. అలాగే పసుపు ఒక 1/2 స్పూన్. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని టమాటాలు మనం ఉడికే వరకు మూత పెట్టేసి సిమ్లో టమాటాలు మంచిగా ఉడికించుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టేసి ఈ టమాటాలు నేను ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చానండి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ యాడ్ చేసేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత గ్రేవీలోకి చికెన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా కలిపేసి మనం ఇందులో సాల్ట్, గరం మసాలా యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందామండి మనం ఎప్పుడు కిలోకి వేసేలాగే. అలాగే గరం మసాలా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇలా కలిపేసుకొని గ్యాస్ హైలో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి చికెన్ ఉడకనిద్దామండి. ఐదు నిమిషాలు నేను ఉడకాలని చెప్పాను కదా, ఆ లోపే నేను మధ్యలో ఒకసారి మూత తీసి కలిపేశానండి. చికెన్ ముక్కలు అడుగంటుకోకుండా ఇలా కలిపేసి మొత్తం ఒకసారి ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసేసుకొని ఒక 1/2 లీటర్ నీళ్ళు యాడ్ చేసుకుందామండి. వాటర్ బాటిల్తో ఒక 1/2 తీసుకొని లీటర్ బాటిల్తో నీళ్ళు యాడ్ చేసుకొని ముక్కలు ఈ నాటుకోడి కాబట్టి అంత త్వరగా ఉడకదు. అందుకోసం నేను కొంచెం నీళ్ళు యాడ్ చేసేసి మరలా ఈ చికెన్ని ఉడకనిస్తున్నానండి. ఈ చికెన్ వచ్చేసి ఇప్పుడు 25 మినిట్స్ ఈ చికెన్ని సిమ్లో ఉడకనిద్దాము. మనం ముందు 5 నిమిషాలు ఉడకనిచ్చాం కదా, ఇంకొక 25 నిమిషాలు. మీకు ఇలా చేయడం ప్రాసెస్ అంతా లేటు అనిపిస్తుందంటే మీరు కుక్కర్లో ఈ చికెన్ని నాటుకోండి ముందే ఉడకనిచ్చుకోండి. ముందే ఒక 4-5 విజిల్స్ పెట్టేసుకొని ఉడికిన తర్వాత డైరెక్ట్గా మనం గ్రేవీలో ఆ చికెన్ ముక్కలు యాడ్ చేయొచ్చు. నేను కొంచెం డిఫరెంట్గా ఇలా చేస్తున్నానండి. ఇప్పుడు గ్యాస్ సిమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టేసి 25 నిమిషాలు ఈ చికెన్ని ఉడకనిస్తాను. ఆ తర్వాత చూపిస్తాను. ట్వంటీ 25 మినిట్స్ ఈ చికెన్ని బాగా ఉడకనిచ్చానండి నేను. చూడండి మనం పోసిన ఎసురు కూడా చాలా వరకు తగ్గిపోయేసింది. మీరు ముక్క కనుక ఈ స్టేజ్లో ఇప్పుడు మీరు 25 మినిట్స్ పెట్టిన తర్వాత మీరు కొంచెం ముక్కని టేస్ట్ చేసేసి ఉడికిందా లేదో చెక్ చేసేసుకొని
ఇంకా ఉడకపోతే కొంతసేపు ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. నేను టేస్ట్ చేశాను, ముక్క అయితే ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు మనము ఇందులో ఇంకొక 1 లీటర్ నీళ్ళు యాడ్ చేసేసుకోవాలి. ముందు 1/2 లీటర్ పోసాం కదా, మనం 1 కిలోకి ఎప్పుడు 1.5 లీటర్ నీళ్ళు యాడ్ చేస్తాము. 1/2 లీటర్ ముందు చికెన్ ఉడకడానికి నేను యాడ్ చేశాను. ఇప్పుడు 1 లీటర్ యాడ్ చేశాను. ఈ నీళ్ళు కొంచెం తెరలిద్దామండి. ఎసురు తెరిలిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవడం. ఇంకా ఎసురు బాగా తెరిలిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, ఈ రైస్ వచ్చేసి నేను బాగా శుభ్రంగా వాష్ చేసి 1 గంట ముందు నానబెట్టేశానండి. ఈ రైస్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ రైస్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసి గ్యాస్ సిమ్లో ఈ రైస్ని వచ్చేసి 20 to 25 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసానండి. ఒక 20 నుంచి 25 నిమిషాలు మనము రైస్ని కుక్ చేసుకుందాం. 20 మినిట్స్ తర్వాత నేను చూపిస్తానండి. ట్వంటీ మినిట్స్కి రైస్ మంచిగా కుక్ అయిపోయిందండి. మనం ఇప్పుడు వెంటనే ఇలాగే వేడి మీద తినకుండా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి అలాగే దమ్లో ఈ రైస్ని ఉంచాలి. వేడి మీదే మనము తింటే ఇట్లా తేమగా అనిపిస్తుంది. 10 నిమిషాలు అలాగే ఉంటే మొత్తం డ్రై అయిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ, నాటుకోడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాల తర్వాత నేను ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తానండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన నాటుకోడి చికెన్ బిర్యానీ. చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ఈ పద్ధతిలో చేస్తే మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ బిర్యానీ మీకే నచ్చుతుంది. ఇది పెరుగు చట్నీ కాంబినేషన్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్కి. ఓకేనా, మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.